మనం ఆధ్యాత్మిక పరంగా ఉన్నతి సాధించాలి అని అంటే జపం, ధ్యానం, స్తోత్రం, పూజ, ఆరాధన వంటి ప్రక్రియల్ని చేయాలి అని అంటారు. వీటన్నిటిలో కల్లా శ్రేష్టమైనది ఏది? ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉపయోగపడుతుందమ్మా. ఇప్పుడు మీరు చెప్పినటువంటి జపం, ధ్యానం, స్తోత్రం ఇట్లాంటి పద్ధతులు ఎట్లా, జపం అనేది మనం చెప్పుకున్నాం, ఆ నామాన్ని పదే పదే కనుక జపిస్తూ ఉంటే చిత్తశుద్ధి కలుగుతుంది, స్థిరత్వం కలుగుతుంది మనస్సుకి. మనస్సును నిగ్రహించుకునే సాధనాల్లో జపం చాలా ముఖ్యమైనటువంటిది. ఎందుకంటే జపయజ్ఞోస్మి అని స్వామి అన్నాడు కాబట్టి. మరి ఒక్క జపమే సరిపోతుంది కదా, మరి స్తోత్రం అన్నారు కొంతమంది. ఎవడన్నా స్తోత్రం చేసుకుంటూ కూర్చున్నాడు అనుకోండి, ఆధునిక కాలంలో ఒకడు వస్తాడు, ఇది కాదురా, నీకు భగవంతుడికి రావాలంటే ఇదిగో యోగం చెయ్యి, ఇదిగో వాళ్ళు చేస్తున్నారు చూడు, ఆ మెడిటేషన్ క్యాంప్ పెట్టారు చూడు, అక్కడికి పద, యోగ ధ్యానం చెయ్యి, యోగ ధ్యానం చేస్తే నీకు తొందరగా చక్కగా ఆ స్వామివారి యొక్క సంప్రాప్తి నీకు కలుగుతుంది, అనుగ్రహం నీకు కలుగుతుంది. వీడేమో ఏదో ధ్యానం చేసుకుంటూ కూర్చున్నాడు, లేకపోతే స్తోత్రం పాడుకుంటూ కూర్చున్నాడు, నామాన్ని చేసుకుంటూ కూర్చున్నాడు. అంటే ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా తీసుకొచ్చి చెప్తూ ఉంటారు. పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే, శంకర భగవత్పాదుల వారు శివానంద లహరిలో దీనికి పరిష్కార మార్గం చూపించారు. వీటిలో ఏది గొప్పది అని అంటే అన్నీ గొప్పవి అన్నాడు. కంచిత్ అని మొదలుపెట్టాడు శ్లోకాన్ని మహానుభావుడు. స్వామి, కొంతకాలం నేను నీ పేరుని జపిస్తూనే ఉంటా, కొంతకాలం నువ్వు ఎక్కడున్నావో ఆ క్షేత్రాలమ్మడి పడి తిరుగుతుంటా, కొంతకాలం యోగ ధ్యానంలో కూర్చొని యోగాసనాలు వేస్తూ నేను ధ్యానం చేస్తూ ఉంటా, కానీ ఎలా చేసినా సరే నాకు తృప్తి కలుగుతోందయ్యా, నా మనస్సుకి తృప్తి కలుగుతోంది, నా మనస్సుని నీ మీద ఎప్పుడూ ఉండేటట్లు చేయవయ్యా అని చెప్పి ఆ శ్లోకానికి ఉన్నటువంటి అర్థం శివానంద లహరిలో. అంటే ఇక్కడ శంకర భగవత్పాదుల వారు, ఇంకా ఆయన చెప్పిన మార్గం రాజమార్గం చాలాసార్లు చెప్పుకున్నాం. ఆ మహానుభావుడు ఏం చెప్తున్నాడంటే, నీ మనస్సు దేని యందు లగ్నమవుతోంది, పేరుని జపించడంలో నీకు తృప్తి కలుగుతోందా, పేరునే జపించుకో. చక్కగా ధ్యానం చేసుకుంటే నీకు ఆనందం కలుగుతోందా, ధ్యానమే చేసుకో నీకు ఇష్టం వచ్చిన దైవాన్ని. లేదు, నాకు చక్కగా నలుగురు ముందు లేకపోతే నాకు నేనే స్తోత్రం చేయాలనుంది, ముద్దాకర్రత్తమోదకం సదా విముక్తి సాధకం, ఇలా స్తోత్రం చేయాలనుంది స్వామిని, పాడుకో. నీకు ఏది తృప్తి కలుగుతోందో, ఇలా స్తోత్రం చేయటంలో నీకు ఆనందం కలుగుతోందో అది చెయ్యి. ఈ రకంగా లేదు, నేను పూజకు యోగాసనాలు వేస్తాను, యోగంలో కూర్చుంటాను, చక్కగా నేను కూర్చో, ఆసనాలు వేయి, చక్కగా అందులో ధ్యానం చెయ్యి, కానీ ఇదే గొప్పది అది తక్కువదని మాత్రం విమర్శించకు. శంకర భగవత్పాదుల వారు చెప్పింది, నీ మనస్సుకి ఏది తృప్తి కలిగిస్తోందో ఆ విధానం ఒక్కటి మాత్రం అనుసరించు, మిగతా విధానాలను విమర్శించకు. అందువల్ల ఏ విధానమైనా గొప్పదే, ఎందుకంటే 4 రోడ్లు కూడా అసలైనటువంటి గమ్యస్థానాన్నే చేరతాయి, రోడ్లు మాత్రం వేరు. జపం, ధ్యానం, పూజ, ధ్యానం ఇలాంటివన్నీ, యోగం ఇలాంటివన్నీ కూడా ఒకటే స్థానాన్ని, గమ్యస్థానం మాత్రం ఒకటే, అందులో వేటికవే గొప్పవి అని శంకర భగవత్పాదుల వారు చెప్పారు.